చూద్దాం. ఇవాళ తెలంగాణ విలీన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాసేపట్లో నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. అలాగే ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఇక గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. तथा हर सरकार के उस विश्वास का जो इस बल के जवानों ने आदर्श वाक्य, सेवा, निष्ठा तथा अप्रतिम शौर्य व बलिदान की अपूर्व मिसाल कायम कर हासिल किया है। इनके शौर्य की झलक सदैव कहती है, भारत नहीं स्थान का वाचक गुण विशेष नर का है, एक देश का नहीं सील या भूमंडल का भार का है। जहां कहीं एकता अखंडित है, అటు బీజేపీ ఆధ్వర్యంలో కూడా పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 लोक से न्यारा प्यारा अपना प्यारा हिंदुस्तान है। गंगा, यमुना, सरस्वती से सिंचित जो कत क्लेश है, सजला सफला सस्य श्यामला जिसकी धरा विशेष है। ज्ञान रश्मि जिसमें बिखेर कर किया विश्व कल्याण है, सतत सत्यरत धर्म प्राण वह अपना भारत महान है, वह अपना भारत महान है। షహీదులు అనేవారు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన మహానుభావులు. వారికి తెలుసు ఒక సైనికుడి. ఇటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. చెయ్యాల్సి వచ్చినా సరే చెయ్యాల్సి ఉంటుంది. వారి షహాదత్ కేవలం ఒక బలి కాదు, భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. వారు తమ ప్రాణాలు విడిచి తద్వారా మనకు స్వాతంత్రం, భద్రత మరియు శాంతికి హక్కు ప్రసాదించారు. షహీదుల పేర్లు చరిత్ర పుటలకే పరిమితం కాకుండా ప్రతి భారతీయుడి హృదయంలో అమరంగా నిలిచిపోతాయి. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చలేం, కానీ వారిని స్మరించటం, గౌరవించటం మరియు వారి ఆదర్శాలపై నడవటం మనమిచ్చే నిజమైన శ్రద్ధాంజలి. నిజంగా షహీదుల త్యాగమే దేశానికి అసలైన వారసత్వం. During the 82,698 square miles, making it a vast territory. It was larger than the British Indian provinces of Bengal, Bombay, and even bigger than England and Scotland combined. Nestled in the heart of the Deccan Plateau, the landlocked state shared a sprawling. విలీన దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఈ రోజు ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో విజయోత్సవాలను అయితే చేస్తా ఉంది, సంబరాలను జరుపుకుంటా ఉంది. అందులో భాగంగా ప్రభుత్వం అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలనా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 17 అనగానే పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతాయి. ఒక్కో పార్టీ ఒక్క డిమాండ్ చేస్తుంది. అధికారికంగా ప్రభుత్వము విలీన దినోత్సవం చేయాలని చెప్పి ఒక పార్టీ, విమోచన దినోత్సవం చేయాలని చెప్పి అటు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా రకరకాలైనటువంటి వాదనలు చేస్తూ వస్తూ ఉంటాయి. ప్రతి సెప్టెంబర్ 17 రాగానే రాష్ట్రంలో ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే దీనిపైన జరుగుతూ ఉంటుంది. కానీ ఇటు ఆనాడు బీఆర్ఎస్ హయాంలో కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆనాడు జాతీయ సమైక్యత దినోత్సవంగా వారు నిర్వహించారు. బీజేపీ డిమాండ్ చేసినట్లు విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా వారు కూడా జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ సెప్టెంబర్ 17. సో మొదటి ఏడాది కూడా ప్రజాపాలన దినోత్సవంగా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వహించింది. అదేవిధంగా ఈ ఏడాది కూడా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17 నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఈ కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఆయా జిల్లాల మంత్రులు జెండాల్ని ఆవిష్కరిస్తా ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజాపాలన దినోత్సవాన్ని హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. అంతకంటే ముందు ఆయన
9:30కి మరి కాసేపట్లోనే ఆయన గన్ పార్క్ కి చేరుకుంటారు. గన్ పార్కుల్లోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా పబ్లిక్ గార్డెన్ కు చేరుకుంటారు. పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొంటారు. అక్కడ గౌరవ వందనం స్వీకరిస్తారు, జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇక అదేవిధంగా జిల్లాల్లో కూడా మంత్రులంతా కూడా ఆయా జిల్లాల మంత్రులంతా కూడా జాతీయ జెండాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తారు. అందులో భాగంగా ఇటు కరీంనగర్ లో అడ్లూరి లక్ష్మణు, ఖమ్మం జిల్లాలో అటు బట్టి విక్రమార్క, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు సూర్యాపేట జిల్లాలో దుద్దిల్ల శ్రీధర్ బాబు, ములుగు జిల్లాలో సీతక్క, ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా ఆయా జిల్లాల మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించి వారంతా కూడా ప్రసంగించబోతా ఉన్నారు. అటు బీఆర్ఎస్ ఏమో విలీన దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తా ఉంది. వారు కూడా పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరేయబోతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. దానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతా ఉన్నారు. ఈ విధంగా మొత్తానికైతే ఏ నినాదంతో అయినా కానీ మొత్తానికి పార్టీలన్నీ కూడా ఇటు ప్రభుత్వము అటు పార్టీలన్నీ కూడా ఈ రోజున సంబరాల్ని నిర్వహిస్తా ఉన్నాయి. సో అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఈ సంబరాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ నరసింహరావు. महोदय, राष्ट्रीय ध्वज को सम्मान दें। कृपया आप राष्ट्रीय ध्वज के सम्मान में अपने स्थान पर खड़े हो जाएं। वर्दीधारी कृपया सैल्यूट करें।